సబ్స్క్రైబ్ మర్చిపోకండి దే బ్లాగ్స్ ఎట్ రేట్ వైజాగ్. ఈ గోల్ ఏమైనా పడుతుంది సో హాయ్ గైస్, వెల్కమ్ టు దే బ్లాగ్స్ ఎట్ రేట్ వైజాగ్. సో అయితే ఇదిగోండి మనకి మెల్లో ట్యాగ్ వేసారనమాట. బాలేదు, చాలా రష్ ఎక్కువ ఉంది. ఏదో పులియార్పాట్లో ఏదో రిఫ్యూజీస్ లాగా చాలా మంది అందరు కూర్చున్నారు, కానీ అందరూ ఒక మంచి మోటివ్తోనే వచ్చారు. మీకు వాయిస్ కొద్దిగా ఆడిబుల్ గా ఉందో అనేది తెలియట్లేదు. ఒక మంచి మోటివేషన్ తోనే ఇక్కడికి రావడం జరిగింది, కానీ అందరూ ఎంతో ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది వాలంటీర్ చేయడానికి వచ్చారు. మా టీం లీడర్ అక్క సబ్స్క్రైబ్ నోట్ కూడా చెప్పిస్తాను. సో అంటే చాలా మంది మంచి పని చేయడానికి ఒక ముందడికి వేశారు. అది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సో ఇంకా రాత్రి నిద్రలేదు భయ్య. రాత్రి నిద్ర లేకపోతే ఇంకేం చేస్తాం. ఏదో అన్న క్యాంటీన్ నుంచి ఆ అన్నయ్య కూడా వచ్చారు. అన్నయ్య చాలా కష్టపడి కాకినాడ నుంచి వచ్చారు. ప్లేస్ బొబ్బుల నుంచి వచ్చారు. ఇది ఒక ఫన్నీ వ్లాగ్ అనమాట. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసే ఉండాలి. మళ్ళీ అందరికి కట్టకట్టుకొని యోగా ఈవెంట్ కి పిలిచారు. మేము అందులో ఎక్స్ట్రా కూలి పని చేస్తామని ఒప్పుకున్నాం అనమాట. ఫ్రీగానే కూలి పని చేస్తున్నాం. చాలా మంది వచ్చారు. సో ఇంకంతే, రాత్రి నిద్ర రావట్లేదు. సో ఏదో బస్సులు వేసారు, బస్సులే అన్ని మన కోసం వేసారు. మనం సాఫీకి వెళ్ళాలని టీషర్ట్లు కూడా ఇస్తున్నారు. ఎలాగుంటే తెలీదు, అది వచ్చిందో చూపిస్తా. యూట్యూబ్ బ్లాగ్ తీస్తున్నా అన్నీ మంచిగా కరెక్ట్ గా కొద్దిగా అందరూ ఇక్కడ చాలా హడావిడిగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టీం క్యాస్ అయినాయి. నేను టీం లీడర్ కాదులేండి, మాకు అంత ఆప్షన్ లేదు. మా టీం లీడర్ కూడా ఇక్కడ మిస్సింగ్. ఓంకార్ అనియా, లవ్ యూ అనియా. సో ఇక్కడ ఇంకంతే. టీ షర్ట్ ఎలాగుంది, అసలు ఏమి ఇచ్చారో తర్వాత తెలుసుకుందాం. సో బాయ్. ఇక్కడ మనకి ఇంకో ఒక యూట్యూబర్ కూడా ఉన్నాడు. ఆ యూట్యూబర్ ని పరిచయం చేయిస్తా. ఇదిగోండి, ఇందాక వీడియోలో తీసి ఉండాలి. ర్యాపిడ్ ఏంటి మన అన్నయ్య పైగా వస్తుంది. చెప్పనియా ఏటనియా నీ యూట్యూబ్ ఛానల్ కొద్దిగా మా వ్యూవర్స్ కి కొద్దిగా ఐడియా ఇస్తాడు. అనియా ఐడి కార్డ్ చూపి నువ్వు ఫస్ట్. ఇదిగోండి అన్నయ్య పేరు ఏంటనియా, అన్నయ్య పేరు కనబడట్లేదు. రిషిక్ వర్మ అంటే అన్నయ్య పేరు. అన్నయ్య కూడా యూట్యూబరే. అన్నయ్య 3000 ఫాలోవర్స్ ఉన్నారు. అన్నయ్య వచ్చేస్తాండి అక్కడ. అన్నయ్య వినబడి ఉండాలి మీకు. జై బాలయ్య. ఎందుకు అరుస్తున్నారు మా మీద? అదిగా రిషిక్ వర్మ అన్నయ్య యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పు ఫస్ట్. నా యూట్యూబ్ ఛానల్ అన్నయ్య యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పు. నా యూట్యూబ్ ఛానల్ పేరు రిప్సోడ్. కొన్ని ఫన్నీగా ఉన్నాయి. నేను కొన్ని వీడియోస్ వాచ్ చేశాను. ఇది కొలాబరేషన్ లాంటిది. కొలాబరేషన్ ఇస్తాను, అన్నయ్య యాక్సెప్ట్ చేస్తాడు. మన సబ్స్క్రైబర్స్ కొన్ని మంది, కనీసం 2, 3, 5 అయినా సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయాలి. మనం ఎందుకో అరుస్తున్నారు. ఏటమ్మా 1, 2, 3, 4 అని అరుస్తున్నారు. ఇక్కడ నేను తప్పు చేయలేదు, అయినా అరుస్తున్నారు. ఇక్కడ ఎందుకో ఏటో కూలి పని అన్నాను, ఫుల్ గా కూలి బానిసల్లాగే చూస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నాం చూసారా? ఫ్రీగా వచ్చామని చెప్పి ఎంతలా అరిచేస్తా ఎలాగా? కరెక్టేనా? మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి. దే బ్లాగ్స్ ఎట్ రేట్ వైజాగ్. కామెంట్ లో ఇలాంటి ట్రైపాడ్ తీసుకోమని చెప్పండి. అక్కలే భయ్యా, మనం ఇంకా పెద్ద గింబుల్ అవన్నీ తీసుకుందాం. మీరు సపోర్ట్ చేయాలి. ముందు 1K కాదు 2K ఫాలోవర్స్ కంప్లీట్ చేయండి. గ్యారంటీ గింబుల్ కొనేసి ఇస్తా, గివ్ అవే కూడా ఇస్తా. అంత పెద్ద మాటలు వద్దు భయ్యా, గివ్ అవే ఇస్తాను గ్యారంటీ. టైం పడుతుంది. అందరు నవ్వుతున్నారు. ఫాలోవర్స్ కాదు, సబ్స్క్రైబర్స్. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఫాలో చేయండి. ఇక్కడ మీకు ఏ వినపడట్లేదు, అక్కడ అరిచేస్తున్నారు కుక్కలాగా. ఇన్స్టాగ్రామ్ అన్నీ మెన్షన్ చేస్తాను. అది పాప అన్నయ్య కూడా చెప్తున్నారు. అన్నీ సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Day Vlogs at Vizag. Please do subscribe Day Vlog at Vizag. Like, share,
కామెంట్ అనే కొద్దిగా ఫస్ట్ టైం అనమాట. తనే తలబడుతున్నారు అని చాలా మంది. ఇంకా అక్కడ చంద్రబాబు అంకుల్, ఇంకా మన డిప్యూటీ సీఎం, మన డిప్యూటీ సీఎం మోడీ తాత కాదు, మన పిఎస్పీకే వస్తారు. ఆయన ఎలాగుంటారు గారు, ఆయన పిఠాపుర ఎమ్మెల్యే గారు తాలిక. సో ఎలాగుంటారు సరిగ్గా చెప్పడం రాలేదు, సో దేవ్ వ్లాగ్స్ @ వైజాగ్ ఎన్నిసార్లు చెప్పాలి? Make sure to subscribe to Dev Vlogs @Vizag. Comment, like and share to everyone so that this video can reach a lot of people and you'll get some వ్యూస్ కూడా పెరుగుతున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూసేస్తున్నారు. నా సోది ఎక్కువ అయిపోతుంది, మీకు కంటెంట్ చూపిస్తాను ఉండండి. నా చెట్ట ఎలా వచ్చింది, కంటెంట్ ఏంటి లేదు ఇక్కడ, కానీ అమ్మాయిలు ఉన్నారు భయ్యా, అమ్మాయిలు చూపించాలి చాలా. మీరు చూస్తేనే కను విధంగా నేను ఇలాంటి పనుల కోసం నేను ఇలాంటి పనుల కోసం రాలి, నేను ఇలాంటి పనుల కోసం రాలే, కానీ ఎలాగొన్నారో మీరు చూస్తేనే కదా మీరు కొద్దిగా అసలు ఎందుకు ఇలాంటి ఈవెంట్లకి రావాలని మీరు ప్రోత్సహిస్తారు. మీరు వస్తారు, మమ్మల్ని ప్రోత్సహిస్తారు ఈవెంట్లోకి రావడానికి. సో నాకు సంబంధం లేదు, వీడియో తీయలేదు నా అమ్మాయి. సో కలుద్దాం, ఇంకా డ్రెస్ ఎలాగుంటుందో అవన్నీ చూపిస్తా. బాగా ఇప్పుడు ఒక ఎక్స్క్లూసివ్ కంటెంట్ దొరికింది అనమాట. ఇక్కడ చదరంగం ఆడుతున్నారు, ఇల్లీగల్ గేమ్స్ ఆడుతున్నారు మా వాళ్ళు. అసలు మీరు ఈ గేమ్ ఆడడానికి కారణం ఏంటో కొద్దిగా మా కోసం చెప్తారా? ఏమో అంటే, కానీ ఇవన్నీ చదరంగం అంటే చెస్ అనమాట. అయితే ఇక్కడ లూడో ఆడుతారు అనమాట. రాత్రి అంతా జాగారం ఉండమని చెప్పి అదే రాత్రి అంతా జాగారం ఉంటారంట మా వాళ్ళు. అందరూ పాపం అందరూ కలిపి కష్టపడి లూడో ఆడుతున్నారు. చూడండి ఎన్ని పిక్కలు చచ్చు, అందరు లూడోలే, ఇక్కడ కూడా లూడోలే, అందరు లూడోలే. అందరూ హ్యాపీగా ఆడుతున్నారు. అసలు తర్వాత ఇబ్బంది పడుతుంది తెలియట్లేదు ఎవరికి. ఖాళీగా మీకోసం కష్టపడి వీడియోలు రికార్డ్ చేస్తున్నాను. అందరూ ఆడుకుంటుంటే నేను వీడియోలు రికార్డ్ చేస్తున్నాను. నా కష్టాన్ని గుర్తించాలి మీరు. ఎన్నిసార్లు చెప్తారో ఎదవా అంటే సబ్స్క్రైబర్లు పెరగలుగుతారు. అందుకని మా సో ఎప్పుడు చెప్పేదే బ్లాగర్స్ కష్టాలు అందరు చూసి నవ్వుతున్నారు. నన్ను నవ్వుల పాలకైనా షేర్ చేయండి మీరు. అందరు నవ్వుతున్నారు, నవ్వుల పాలకైనా మీరు షేర్ చేయాలి. సో మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అన్నమాట. చూడండి చాలా మంది వాలంటీర్స్, అప్రాక్స్ 2000 to 2500 మెంబర్స్ వాలంటీర్స్ వచ్చారు. చాలామంది వింటున్నారు సీరియస్గా. మనం మాత్రం వీడియోలో బిజీగా ఉన్నాం. జూమ్ చేస్తున్నాను మేడం వైపు అని చెప్పి సీరియస్ చూసికండి, బొక్క చిక్కేస్తారు. ఐపీఎస్ మేడం అసలు దొరికారంటే జస్ట్ మేడం అలాగే మాకు ఇన్విటేషన్ ఇస్తున్నారు. సో మా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మాకు బస్సులో తీసుకెళ్ళి కూర్చోబెట్టారనమాట. ఆ వీడియో ఇప్పుడు ప్లే చేస్తాం, మేము ఎలా కాల్ చేసాం అనేది. కానీ అంతమంది మోడీ తాత మీద ప్రేమ ఉంది కదా, తెలియని ప్రేమ ఏమంతా. ఐపీఎల్ లో మోడీ తాత ఎవరు కొనుక్కుంటారు? నెక్స్ట్ ఐసీసీ వరల్డ్ కప్ లో మోడీ తాత ఆడిద్దాం. ఫాదర్ ఆఫ్ క్రికెట్. లా కాలేజ్ జంక్షన్ దగ్గర వేసి పారదే చూస్తున్నారు కదా. లైఫ్లో ఫస్ట్ టైం నేను నేల మీద పడుకోవడం, అంటే నేల మీద పడుకోవడం అంటే నేల మీద కాదు, స్వామాల్లో ఉన్నప్పుడు నేల మీద పడుకున్నాను. రోడ్డు మీద పడుకున్నాను ఫస్ట్ టైం. రోడ్డు మీద పడుకుంటున్నాం. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ బ్రో? సూపర్ బ్రో అంటే ఇక్కడ రోడ్డు మీద పడుకుంటాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా ఏటో యోగా డే కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంట. నా ఎఫర్ట్స్ చూసైనా లేదైనా స్పాన్సర్ చేయాలి మా కోసం. చూడండి పాప అందరూ ఎంత కష్టపడుతున్నారు, లేడీస్ని కూడా. సబ్స్క్రైబ్ చేస్తారంటే ఖచ్చితంగా. చూడండి అందరు రోడ్డు మీద బాధ్యతలు అయిపోయి టీవీ సీరియల్ వేస్తున్నారు. జూమ్ చేస్తున్నాను, కనబడే ఉండాలి టీవీ సీరియల్. ఏటో ఇక్కడ కూడా టీవీ సీరియల్ మహిమ. ఆంటీలు వాకింగ్ చేస్తుంటే అర్ధరాత్రి పూట, ఆంటీలు అర్ధరాత్రి పూట వాకింగ్ చేస్తున్నారు. మమ్మల్ని పడుకోవడానికి సీరియల్ మీరు ఇప్పుడే చూసారు, మేము ఇందాక చూసాం. మా వాళ్ళు అందరు హడావిడి చేస్తున్నారు, మా గ్యాంగ్ మెంబర్స్ ఇందాకే మీరు తెలిసి ఉండాలి. ప్రస్తుతానికి మేము స్లీప్ వేస్తాము. ఇప్పుడు ఫుల్ గా
ఇబ్బంది అయిపోయింది. ఈ లైట్లు కూడా చూడండి, లైట్లు మొఖాన్ని డిమ్ అంటున్నాయి, ఇక్కడ జిగేలు వెళ్ళిపోతున్నాయి లైట్లు. ఏదో నడి లా కాలేజ్ జంక్షన్ తెచ్చి వదిలేసారు. టీ షర్ట్లు కూడా చూపించాలి మీకు, ఇదిగో టీ షర్ట్లు మా వాడు టీ షర్ట్లు కూడా ఏదో అది మా వాడు శవాసనం ఆల్రెడీ వేసాడు, ఇంకా అలాగే పడుకుంటున్నారు. అందరూ పడుకోవాలి, అందరికీ గుడ్ నైట్. తిరుగుతాడంట, కొద్దిగా అన్ఈజీగా ఉంటుంది ఈ వ్లాగ్, కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి మీరు. కానీ మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నందుకు మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇన్నిసార్లు చాలాసార్లు చెప్తున్నాను, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. @దే వ్లాగ్స్ వైజాగ్. సో అందరూ చూడండి, లేడీస్ కూడా, లేడీస్ మా అక్క అందరూ, అంటే మా అక్క అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ పరిచయం అయ్యారు, అందరూ మంచిదే. మళ్ళీ ఇక్కడ స్క్రీన్ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు సైన్ ఆఫ్ అయిపోతుంది. ఈరోజు ఇంతే, ఈరోజు డేట్ ఎంత బ్రో? ఆల్రెడీ టైం ఇప్పుడు 2 అవుతుంది అనమాట, మాకు ఒక గంటలో లేపేస్తారు. సో మేము డ్యూటీ ఎక్కాలన్నమాట. సో ఇంకా మేము ఆపేసి తొంగుంటాం. బాయ్. గుడ్ ఎలా ఉంటారో వరద బాధ్యతలు ఎలాగుంటారో మీరు కూడా చూడండి, చూద్దరు కూడా, నేను చూపిస్తాను నా కళ్ళతో. इसका कारण खराब मौसम या केबल कनेक्शन में समस्या हो सकता है। कृपया केबल कनेक्शन की जांच करें और इसके आसपास की बाधा को दूर करें। Your physical TV is unable to receive signal. This could be due to bad weather or bad cable connection. Please check the cable and remain in your contact. సో హాయ్ గైస్, వెల్కమ్ టు దే వ్లాగ్స్. సో మేమైతే చూసారు కదా క్రౌడ్ ఎలాగుందో, తర్వాత మాట్లాడదాం. మాట్లాడలేదు, పబ్లిక్లో ఉన్నాం. నీ ఒపీనియన్ ఏంటో కొద్ది కామెంట్లో చెప్పండి. అసలు గుడ్ అసలు వర్త్ కాదా? గిన్నిస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ అసలు వైజాగ్లో వర్త్ కాదా చెప్పండి. ఇన్ని మందిని చూసాక మాకైతే డెఫినెట్గా చిరాకు వచ్చింది. మాకైతే అసలు స్లీప్ లేదు. మా అక్కలు అందరినీ చేరబడిపోయారు. హాయ్ చెప్పండి అక్క, సబ్స్క్రైబ్ కూడా చెప్పు. మా వాడైతే ఏకంగా పడుకుని పోయాడు. అందరూ పడుకుని పోయారు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఏదో వచ్చారా చేశారా అన్నట్టు వరకు ఉంది. తర్వాత మాట్లాడతాం. సీరియస్ టాపిక్ ఇక్కడ. మా మొఖాలు చూస్తే దరిద్రంగా ఉన్నాయి, అసలు చెప్పలేము. లేదా మీరే అసహించుకుంటారు. మేము ఏం చేయలేదు అసలు. దీన్ని బట్టే మీరు తెలుసుకోవాలనగా నీవు ఓకే వదిలేస్తున్నాం. ఇంకా యోగా ఎలా జరుగుద్ది అనేది చాలా టిపికల్గా జరుగుతుంది. చూడండి అసలు జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు. రఘువరన్ బీటెక్ లో ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. ఇంకా ఎన్ని మంది ఖాళీగా ఉన్నారో మన ఊర్లో యోగా డే కోసం అని. యోగా డే కోసం ఎన్ని మంది వచ్చారు అంటే ప్యాషన్తో వచ్చారో లేకపోతే ఏదో సరదాతో వచ్చారో తెలియదు. మాకైతే నిద్ర లేదు, ఫుల్ ఏం లేవు, అసలు పడుకోలేదు, రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాం. ఇది కనీసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చూసి నాకు సబ్స్క్రైబర్స్ పెంచుతాను అనుకుంటున్నా. ఇంత కష్టపడి మేము పనిచేసినందుకు ఒక 10 సబ్స్క్రైబర్, నాట్ 10, 100 సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ ఇక్కడ ఉన్న చేత కొట్టిస్తాం. సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కనీసం, కానీ అసలే తగ్గిసి వచ్చేటట్టున్నారు కొంతమంది. మళ్ళీ కొట్టేశారంటే మనకు అదే ఇబ్బంది. అయినా నేను గట్టి ఉండలేను, చాలా గట్టి. సో ఇంకా ఇక్కడ ఎండ్ చేసేద్దాం. వీళ్ళు స్టెప్లు వేసే కొద్దీ నేను కొట్టోని కాదు లెక్క. రామ్దేవ్ బాబా స్టెప్లు వేసినప్పుడు మీకు వీడియో చూపిస్తాను. సాంగ్ కూడా ఆడదాం, కానీ ఇట్స్ నాట్ ఫర్ ఫన్, జస్ట్ ఎంటర్టైన్ చేయడం కాదు. చాలా మంది ఇక్కడ జస్ట్ టైం పాస్ కోసం వచ్చారు. మాకు తెలుస్తుంది టైం పాస్ కోసం అని. మీరు చూస్తే, మీరు ఉంటే, ఒకవేళ మీరు వాలంటీర్ అయ్యి ఉంటే మా ఫ్రెండ్స్ లాగా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. కుదిరితే ఒక ఫన్నీ ఎమోజీ పెట్టండి కింద, అప్పుడు నేను రియాక్ట్ అవుతాను గ్యారెంటీ. సో ఈ స్టెప్లు వేసినప్పుడు మీకు ఆ స్టెప్లు వీడియోలు పెడతాను. అఫ్కోర్స్ మీకు కొద్దిగా ఆక్వర్డ్గా ఉంటుంది, కానీ అసలు ఏం జరిగింది ఇక్కడ అనేది. సో చాలా మంది పిల్లలు వచ్చారనమాట. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చి వస్తావు చెప్పు. నువ్వు అప్లోడ్ చేయలేదు చిన్న అంటే అనకాపల్లి అటు సైడ్ మాడిపల్లి అంటే ఎన్ని గంటలు మీకు అసలు ఎందుకు అసలు ఏం చెప్పారు ఇక్కడికి వస్తున్నామని? రాత్రి స్కూల్లోనే పడుకుంటారా? మరి ఇంట్లో ఒప్పుకున్నారా? బలవంతంగా తీసుకొచ్చారా? ఇష్టంగానే వచ్చారు మీరు? ఎవరైనా బలవంతంగా వచ్చిన వాళ్ళు ఉన్నారా? లేరు కదా. కానీ అర్ధరాత్రే వచ్చారు కదా మీరు. అర్ధరాత్రి 2కి 3కి అయింది మీరు వచ్చేసరికి. మేము ఉన్నాం అర్ధరాత్రి 3కి వచ్చేసరికి. మరి ఎలా అనిపించింది?
అంటే సంతోషంగా అనిపించింది. అంటే అంటే అలాగే ఎందుకు రా వచ్చామని ఏమైనా అనిపించింది? ఎవరికి అనిపించలేక ఎందుకు రా వచ్చామని? చాలా మంది చెప్పడానికి భయపడుతున్నాయి. ఏ రా నీకేమైనా నీకు చిరాకు వచ్చిందా రావడం? ఏ ఒకచ్చేద్దామని వచ్చాడు సీరియస్. చాలా మంది సీరియస్ గా వచ్చారు అయితే. కానీ పిల్లల్ని 2:30కి లేపేసి తేడం అనేది కరెక్ట్ కాదు. అంటే మీకు అంత ఇబ్బంది పెట్టి తేడం అనేది నాకు అంతగా అంటే మేము అంటే మీరు అంత ఇబ్బంది పెట్టి రావడం నాకు అంత కరెక్ట్ అని అంటే మీరు అది బాగానే ఉంటుంది. హ్యాపీ ఫ్రెండ్స్ అందరూ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. ఎక్కడ ఇంట్లో బయట పంపించారు ఈ చిన్న ఏజ్ లో ఫ్రెండ్స్ అందరూ బయటకు పాజిటివ్ గా తీసుకుంటారు. స్కూల్లో తీసుకెళ్తారు పిక్నిక్ లాగా. ఈ స్టిక్కర్లు జాగ్రత్త. మీకు ఇంటికి సర్టిఫికేట్లు వస్తాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్. ఇంటికి కాదు, ఆ స్టిక్కర్ స్కాన్ చేస్తే మీకు సర్టిఫికేట్ వస్తుంది. సో చాలా మంది హాయ్ చెప్పండి. చాలా మంచి. సో ఇంకెంత చేసేద్దాం అనమాట. బాయ్. ఏదో చెప్తారా? ఎవరో చెప్తాడు. అలాంటి చెప్పకూడదు. సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అన్ని లీక్ చేస్తున్నారు పాప ఇక్కడ. సరేలే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నారు. మ్యాట్ హోల్డ్ చేసేస్తున్నారు. ఎందుకు స్టార్ట్ చేయాలి ఇక్కడ? సో స్టార్ట్ చేయాలి ఇప్పుడు. రామ్దేవ్ స్టెప్లు కూడా పెడతాం. సో వాచ్ చేయండి. బాయ్. చూడండి వెనక ఎంతమంది ఉన్నారు. వీళ్ళందరూ మన లోపలికి ఎలా చేస్తేనే వచ్చారు. మన వాళ్ళే. ముందున్న వాళ్ళందరూ వేరే వాళ్ళేండి. అదే ముందున్న వాళ్ళంతా వేరే వాళ్ళే. అక్కడంతా మీరు చూస్తున్నారు కదా, ఆ సేమ్ షర్ట్లు వేసుకున్న అందరూ మా వాలంటీర్స్ ఉన్నారు అక్కడి వరకు. ఇంకా ఇటు సైడ్ కూడా వద్దాం. ఇటు సైడ్ కూడా సేమ్ సిచ్యువేషన్. అటు సైడ్ కూడా ఫుల్ జనాలు. మొత్తం 5 లక్షల మంది అంటే ఎక్కువ కాదు. మా వాలంటీర్స్, వైజాగ్ వాలంటీర్స్ చాలా బాగా కష్టపడుతున్నారు. ఐ విల్ ట్యాగ్ దెమ్. సో చాలా మంది వచ్చారు. సో మనం ఎలా వచ్చేస్తాను వీళ్ళందరూ వచ్చారు. పాప చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీడియోలో, యూట్యూబ్లో పడడానికి. సో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యూట్యూబ్లో రావడానికి. సో ఇంకంతే స్టెప్ వేయడానికి రెడీగా ఉండాలి. ముందుకు తీసుకురండి. ఎల్బోస్ మెల్లగా వృత్తాకారం తిప్పండి. నిదానంగా. ఇంకొకసారి అభ్యాసం చేద్దాం. మీరైతే एक और बार इसका अभ्यास करेंगे. पूरा ध्यान शोल्डर पर रखते हुए. अब हम विपरीत दिशा में इसका अभ्यास करेंगे. ఇప్పుడు విరుద్ధ దిశలో అభ్యాసం చేద్దాం. कमर में, शोल्डर में उत्पन्न होने वाली दिशाओं को महसूस करने का प्रयास. धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए और हाथों को नीचे लेके आइए. श्वास వదలదు సామాన్య స్థితిలో రండి. చేతులను కిందకి తీసుకోండి. సో ఫైనల్లీ మనకైతే ఈవెంట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మీకు ఫన్నీ విషయం ఏంటంటే చూడండి, ఒక్కొక్కటి చేతులు ఎన్ని మ్యాట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి చేతులు అందరూ మ్యాట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. కొంతమంది మ్యాట్లు మాత్రం భలే వేస్తారు భయ్య. మ్యాట్లు చాలా బాగా వేస్తారు. మాకైతే ఏ మ్యాట్లు లేవు ఇక్కడ. సో బ్యాడ్ లక్. కానీ వీళ్ళు మరీ దారుణంగా ఉన్నారు. ఒక్కొక్కటి 3, 4, 5, 6 మ్యాట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. అయినా కొద్దిగా మీకు ఇంట్రెస్టింగ్ ఉండదు, కానీ కంపల్సరీ వాచ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ దేవ్ వ్లాగ్స్ వైజాగ్.